ఈనోకి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు మెతుసులా. ఈనోకి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు మెతుసులా. మెతుసులా ఎన్ని సంవత్సరాలు బతికాడు? 900. అబ్బా, మీరు ఎతికేశారు. నేను ఇందాక నుంచి చెప్తుంటే బైబిల్ చూసేసినట్టున్నారు. ఓకే, ఆల్ రైట్ అట్లీస్ట్ మెతుసులా గురించి అన్నా మనం తెలుసుకోవాలి కదా, రైట్? హౌ మెనీ ఇయర్స్ డిడ్ హీ లివ్? 969 years. హయ్యెస్ట్ ఆయనే బతికాడు, 969 years బతికాడు. ఆల్ రైట్. ఇప్పుడు మెతుసులా జాగ్రత్తగా గమనించండి. ఈ మెతుసులా పుట్టినప్పుడు ఆ మెతుసులాకి పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు అంటే మెతుసులా అని పెట్టాడు. పేరు మెతుసులా అని ఎందుకు పెట్టాడు అంటే, when the meaning of Methuselah is when he dies it will happen meaning. లేకపోతే ఆయన చనిపోయే వరకు అది రాదు, ఆయన పోయే వరకు అది రాదు అని ఈనోక్ పెట్టాడు. ఆయన తండ్రి పెట్టాడు ఈనోక్. అంటే మెతుసులాకి మీనింగ్ ఏంటంటే ఒకటి జరిగే వరకు బతికే ఉంటాడు అన్నాడు. చనిపోడు, ఒకటి జరగాలి, అది జరిగినప్పుడే ఆయన అప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతాడు అన్న మీనింగ్ మెతుసులా. సో ఈనోక్ నోస్ వెరీ క్లియర్లీ. ఈనోక్కి ప్రొఫెటిక్గా ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఒక విషయం జరిగే వరకు మెతుసులా చనిపోడు అని. ఏంటి ఆ విషయం జరిగే వరకు మెతుసులా చనిపోవడం అంటే, వరదలు ఎగ్జాక్ట్గా ఏ రోజైతే వరదలు మొదలైనయో ద డే ద ఫ్లడ్స్ కేమ్ మెతుసులా డైడ్. టిల్ హీ డైడ్. జాగ్రత్తగా గమనించండి. అంటే అది వచ్చే వరకు గాడ్ హ్యాడ్ ప్రొఫెసైడ్. దేవుని వాక్యం మెతుసులా మీదకు వచ్చింది. ఏంటి అంటే అది వచ్చే వరకు బతికే ఉంటాడు అని. ఈరోజు ఐ కాల్ యూ ఎ మోడర్న్ మెతుసులా. I want to call you a modern Methuselah. The end of the age Methuselah. అది వచ్చే వరకు నువ్వు బతికే ఉంటావు. ఏంటి వచ్చే వరకు అంటే ఆ రాప్చర్ వచ్చే వరకు నువ్వు బతికే ఉంటావు. యు విల్ లివ్ బికాజ్ యు ఆర్ ఎ రాప్చర్ జనరేషన్. నువ్వు ఈ రాప్చర్ జనరేషన్ కాబట్టి ఈ తరం గతించిపోదు అన్నాడు యేసు ప్రభు. ఇది చూసే వరకు గతించిపోదు. దిస్ జనరేషన్ విల్ నాట్ పాస్ బై, యూ విల్ లివ్. he said. Which generation? The generation which has seen Israel getting freedom. అంజూరపు చెట్టు చిగురించే ఆ జనరేషన్. we are the generation. We are the rapture generation. And so turn to your neighbor and say, I will not die. అనండి. Praise the Lord. Hallelujah. పక్కన వచ్చేసి I will not die అనండి. కొంచెం గట్టి చెప్పండి, ఇద్దరు ముగ్గురు చెప్పండి. ఐ విల్ నాట్ డై అనండి. యూ విల్ నాట్ డై. యూ విల్ నాట్ డై. సపోజ్ యూ డై, అది నాకు మేలే అంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు. అది నాకు మేలే. ఐ డోంట్ బాదర్. వీటి గురించి నేను బాదర్ చేయను అంటున్నాడు. వా, యు నో వై డూ యూ డై? What is the starting point of your death? అందరు నా వైపు చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతాను. What is the starting point of your death? That first worry that came into you. That first worry. నువ్వు ఫస్ట్ వరీ అయ్యావే. ఒకసారి పక్కన చచ్చిపోతున్నాను అనండి. చెప్పండి ఒక నలుగురు అయితే చెప్పండి. నువ్వు చచ్చిపోతున్నావు. చెప్పండి. మీరేంటి అలాగా? నువ్వు చచ్చిపోతున్నావు. ఎంతమంది వరి? ఎంతమంది ఈ మొన్న వారంలో ఎంతమంది వరి అంటే వరి కాదు, ఆ వరి కాదు, పంట కాదు, వరి, WORRY వరి. ఓకే, ఎంతమంది చింతిస్తున్నారు? నువ్వు చచ్చిపోతున్నావు. ఇప్పుడు కొంతమంది చేతులు ఎత్తారు, వాళ్ళు మంచోళ్ళు. చేతులు ఎత్తిన వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి నువ్వు త్వరగా చచ్చిపోతావు. దట్స్ అ స్టార్టింగ్ పాయింట్. అది మరణ ఛాయ. అది అందుకే ప్రభు ఏమన్నాడంటే, అన్యులే చింతిస్తారని మీకు తెలీదా అంటున్నా. అంటే క్రైస్తవుడు చింతించడు అనమాట. ఎంతమంది చింతిస్తున్నారు? నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. సింపుల్. ఇవన్నీ సింపుల్ థింగ్ అండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఎంతమంది చింతిస్తున్నారు? ఇప్పుడు నాకు తెలిసి ఎవరి చేతులు ఎత్తరా?
is beyond your understanding. No, so you need to really understand. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మై గాడ్, సో ఐ సే యువర్ వరీ ఈజ్ ఈక్వల్ టు యువర్ డెత్. యువర్ వరీ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎ జెంటైల్. అమ్మా పాస్టర్ గారు, అంత పెద్ద ఈక్వేషన్ ఏంటి పాస్టర్ గారు అని కొంతమంది నా వైపు చింతగా చూస్తున్నారు. కానీ అది మాత్రం వదలరు ఆ చింతని. సో యువర్ ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు జాగ్రత్తగా, వరీ ఈజ్ ఈక్వల్ టు డెత్. టూ మచ్ ఈక్వేషన్ కదండి అది. చూడండి, దాన్ని కూడా తల ఊపుతున్నారు మీరు. టూ మచ్ ఈక్వేషన్. వరీ ఈజ్ ఈక్వల్ టు డెత్. మై గాడ్, అయితే రేపటి నుంచి వరీ అవ్వకూడదు అని వరీ అవుతున్నావు. ఒకసారి పక్కన అనండి, ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటాను, ఒక్కోటి చెప్తాను అనండి. ఓకే, ఎంతమందికి ప్రెషర్స్ ఉన్నాయి? ఏమవుతుందండి, బాస్ 4 తిడతాడు, 4 మాటలు అంటాడు, లేకపోతే ఇంకేమవుతుంది చెప్పండి. మీకు వైఫ్స్కి హస్బెండ్స్ మధ్యలో ఏదన్నా ఉన్నదండి, తర్వాత ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, తర్వాత ఎంతమందికి మార్టిన్ లూథర్ తెలుసు? ఒకసారి పక్కన ఏమయ్యాడు అన్నాడు. ఏమయ్యాడు? ఆ చింతలంతా వేస్టే కదా. కమాన్, వేస్టే కదా. One fine day you will open your eyes and Jesus Christ will stand before you and said, welcome into this eternity. అప్పుడు నువ్వు ఊరికి నేను చింతించాను.